అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకొని ప్రారంభోత్సవం చేసుకోవడంతో ప్రస్తుతం భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా మందిరాలను కూల్చి మసీదులను నిర్మించిన వాటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇక మధురలోని షాహీ ఈద్గా ఉన్న ప్రాంతంలో కూడా గతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని, దాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారనే వాదన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. అది శ్రీకృష్ణుడి జన్మస్థలంగా కూడా పేర్కొంటున్నారు. అయితే ఆ షాహీ ఈద్గా ఉన్న ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబ్ షాహీ ఈద్గా మసీదును నిర్మించారని తాజాగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ లో ఒక ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ధ్వంసం చేసి దానిపై మసీదు నిర్మించాడని 1920 నాటి బ్రిటిష్ ప్రభుత్వ గెజెట్ రికార్డులు చెప్తున్నాయని ఆగ్రా పురావస్తు శాఖ ఒక ఆర్టీఐ సమాధానంలో వెల్లడించింది. అయితే ఏఎస్ఐ తన సమాధానంలో శ్రీకృష్ణ జన్మభూమి అనే పదాన్ని ప్రత్యేకంగా పేర్కొనలేదు. అంతకు ముందు ఉన్న కేశవ్ దేవ్ ఆలయాన్ని ఔరంగజేబ్ కూల్చి మసీదు నిర్మించాడని మాత్రమే ఏఎస్ఐ పత్రాలు పేర్కొన్నాయి. ఈ మేరకు కేశవ్ దేవ్ ఆలయం కూల్చివేతకు సంబంధించిన వివరాలు కోరుతూ మెయిన్ పూరికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఏఎస్ఐ ఇచ్చిన సమాధానం తాజాగా సంచలనంగా మారింది. ఈ ఆధారాన్ని సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టులో సాక్ష్యంగా చూపెడతామని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదం కేసులో హిందువుల తరపున వాదిస్తున్న న్యాయవాది సింగ్ తెలిపారు. ఈ కేసు విచారణ అలహాబాద్ హైకోర్టు ఈ నెల 22కు షెడ్యూల్ చేసింది.